నమస్తే ఫ్రెండ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక్కడైతే నేను గొలుసు కుట్టు కుట్టాను. మనకి అవుట్‌లైన్ అయితే మనకి జరీ దారంతోటి గొలుసు కుట్టు కుట్టాను. తర్వాత ఇగ మళ్ళా అవుట్‌లైన్ అనేది సిల్క్ థ్రెడ్ తీసుకొని, సిల్క్ థ్రెడ్ కూడా గొలుసు కుట్టు కుట్టినంక తర్వాత లాంగ్ అండ్ షార్ట్ అనేది ఏశాను. ఏసిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ ఏంది అంటే, సేమ్ జరీ లైన్ ఏసుకున్నాక తర్వాత నేనైతే కట్ వర్క్ షేప్‌లోనైతే కుట్టానివి. కుట్టిన తర్వాత మళ్ళా కట్ వర్క్ షేప్ గీసుకొని, దాంట్లో నేను షుగర్ బీడ్స్ అనేది 2, 2 బీడ్స్ అనేది ఇక్కడ కుట్టుకుంటూ వస్తున్నా చూడండి. అలా కుట్టుకుంటూ వచ్చి, తర్వాత ఏం చేసినానంటే లీఫ్‌లకు మాత్రం కుందన్స్ పెట్టకుండా నాకు ఒక లీఫ్ అనేదేమో షుగర్ బీడ్స్ కుట్టాను లోడింగు. 2 లీఫ్‌లు అనేదేమో లాంగ్ అండ్ షార్ట్ లీఫ్‌లని ముద్ద కుట్టు కుట్టాను. లాంగ్ అండ్ షార్ట్ ముద్ద కుట్టు అనేది కుట్టాను. తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ ఈ కర్వ్ షేప్‌లో ఉన్న మన షుగర్ బీడ్స్‌కి అవుట్‌లైన్‌కి అటు ఇటు నేనైతే సిల్క్ థ్రెడ్ తోటి అవుట్‌లైన్ ఇచ్చుకుంటూ వచ్చాను. మన ఇష్టం ఎలా అయినా నేనిక్కడ ఫోటోలో చూపించిందయితే నేనొక కస్టమర్‌కి ఇలా కుట్టాను. అంటే పూసలతోటి కావాలన్నారు. నెక్స్ట్ వచ్చింది ఇంకొక బ్లౌజ్ కస్టమర్ ఏంటంటే ఇట్లా థ్రెడ్ వర్క్ ఎక్కువుండాలి, పూసలు తక్కువుండాలి అని అన్నారు కాబట్టి, ఒకసారి ఫస్ట్ నాకు డైరెక్ట్ నేను బ్లౌజ్ మీద పెట్టుకోలేక అంటే మనకు కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా ఫ్రెండ్స్! అందుకోసమని ఫస్ట్ అయితే రఫ్‌గా ఒక కాటన్ క్లాత్ మీద నేనైతే కుడుతున్నాను. అట్లాగే కుడుతున్నాను కదా అని చెప్పి మీకైతే వీడియో అనేది పెడుతున్నాను. క్లాస్‌లో కూడా చెప్పాను నేను బేసిక్ క్లాస్‌లో గూడా. అదే వీడియో అనేది మీకు మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ అండి నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అందరూ ఆల్ అనే సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే సింబల్ కొడితే బెల్ ఐకాన్ వస్తది. దాంట్లో ఆల్ అని ఉంటది. ఆల్ సింబల్‌ని మీరు నొక్కిండ్రంటే నా ప్రతి ఒక్క వీడియో అనేది మీకైతే వస్తా ఉంటాయి. బేసిక్ వీడియోలు చూపిస్తాను. దీంట్లోనే మీకు అడ్వాన్స్ లెవెల్ వీడియోస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసి ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఇంకొకటి ఏందంటే మీకు ఎలా కుట్టుకోవాలి? ఎలా కుట్టొద్దు? అసలు ఏంటిది మగ్గం వర్క్ బేసిక్ అంటే ఏంటి అని కొంతమందికి డౌట్ ఉంటది. ఇక్కడైతే మనం షుగర్ బీడ్స్ అనేది మొత్తం కాటన్ దారంతోటే కుడతాం. కాటన్ దారం అంటే ఓన్లీ మనం బ్లౌజులు కుట్టుకునే దారంతోటే కుడతాము. అది కాటన్ దారం సేమ్ మనకి కలర్ మ్యాచింగ్ అంటే కలర్ మ్యాచింగ్‌తో కుట్టుకోవచ్చు. లేదు అంటే గోల్డ్ కానీ మనకి నార్మల్‌గా మెహందీ కలర్ గాని వాడతాము. మనం గోల్డ్‌లో మగ్గం వర్క్‌కైతే కాటన్ దారం అది తీసుకోండి. ఇక్కడ నేను లీఫ్ కూడా మొత్తం 2 బీడ్స్ అనేది లీఫ్ మొత్తం కుట్టుకుంటూ వచ్చాను. మీకిక్కడ అర్థమైందా? అర్థం కాలేదా? నాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్‌లో మళ్ళీ చెప్తా. నేను మళ్ళీ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను. లోడింగ్స్ అన్నీ మొత్తం లోడింగే చూపిస్తాను. ఇదే ప్యాటర్న్‌ని కట్ బీడ్స్ తోటి లోడింగు, షుగర్ బీడ్స్ తోటి లోడింగ్ అయితే రేపొచ్చే వీడియోలో అయితే ఉంటది. చూసి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసి, మీరు నేర్చుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ నేర్పియండి ఫ్రెండ్స్. మీ తోటి వారు ఉన్నోళ్ళందరికీ నేర్పియండి. ప్లీజ్ నా ఛానల్ మీదైతే ఒక కన్నేసి ఉంచండి. ఈ నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది? ఏం రాబోతుందన్నది కూడా మీరు నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచితేనే మీకు అర్థమవుతది. లేదంటే ఎక్కడికో పోతది. మీకు అర్థం కాదు. ఏ ప్యాటర్న్ ఏం చెప్పినాము ఏందనేది. ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకుండా నా ఛానల్ మీద కన్నేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అయితే నేను లాంగ్ అండ్ షార్ట్ సింపుల్ ఏందంటే మన బడ్జెట్‌లో మనకు సింపుల్‌గా రావాలని ఒక కస్టమరు మాక్సిమం 600-800 లోపే ఉండాలి. మాక్సిమం 600 దాటొద్దు అన్నారు. అందుకని సింపుల్‌గా దీంట్లో అయితే నేను ఏం ఎఫెక్ట్ అయితే ఏం పెట్టలే. అంటే ఎక్కువ హెవీ వర్క్స్ అనేది, హెవీ లోడింగ్స్ అనేది లేదా హెవీ మనకు మెటీరియల్ అనైతే నేను యూజ్ చేయలేదు. ఓన్లీ సిల్క్ థ్రెడ్, జరీ దారము, కాటన్ దారము, షుగర్ బీడ్స్ అంతే. తర్వాత అంతా అయిపోయినాక మనకి మ్యాచింగ్ కావాలి కాబట్టి శారీ మ్యాచింగ్ బట్టి కుందన్స్ ఇచ్చాను నేను. ఓన్లీ ఏం కలర్ కుందన్ అంటే గ్రీన్ కలర్ కుందన్స్ ఇచ్చాను నేను. అంతే. దానికి అవుట్‌లైన్ కూడా నేను జెరీ అవుట్‌లైన్ ఇయ్యలేదు. లేదు అంటే మనకి దర్దోజీ అవుట్‌లైన్ కూడా ఇయ్యలేదు నేను. ఓన్లీ అతికిచ్చి పెట్టేసాను అంతే. వాళ్ళకి అలాగే కావాలన్నారు ఒక కస్టమరు. మనకి ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే ఆర్డర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. దాని ద్వారా నేను ఏస్తున్నాను చిన్న చిన్న సింపుల్ డిజైన్సే. మీకు ఒకవేళ కావాలి ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి. దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ కూడా మీకేమన్నా కావాలనుకుంటే ఏసిస్తాము. ఓకేనా. మీకు అంటే మనకు ఫర్దర్‌గా మన పాత బ్లౌజ్ అంటే ఎప్పుడో ఉన్న పట్టు చీరల బ్లౌజ్‌లకి వాటికి ఎలా ఏసుకోవాలంటే కూడా ఇలా అనేది సింపుల్ అంటే ఈ కట్ వర్క్ అనేది అంతా కుట్టి కట్ జేసి ఇస్తాము. దేని దానికి మీరు అతికించుకొని మీ బ్లౌజ్‌కి మీరు కుట్టేసుకోవడమే. నార్మల్ టాకాలు ఎలా కుట్టుకోవాలనేది కూడా మేము చూపిస్తాము.
అలా సెట్ బై సెట్‌గా అయితే కొన్ని ఉంటాయి మన దగ్గర ప్యాటర్న్స్ అనేది. మీకు కావాలంటే తీసుకోండి. లేదు అంటే లేదు. అది కూడా చెప్తా. అది కూడా వీడియో తీసి పెడతాను. ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఏవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు ఎలా కుట్టుకోవాలి కుట్టిన బ్లౌజులకి. అంటే మనకి లోపల లైనింగ్ క్లాత్ ఉంటది కాబట్టి, మనకు మళ్ళీ నీడిల్ పెట్టి కుట్టడం అంటే చాలా ఇబ్బందుంటది. ప్లెయిన్ క్లాత్ మీదయితే కుట్టొచ్చు. లేదు లైనింగ్ క్లాత్ మీద కూడా కుట్టొచ్చు కానీ, లైనింగ్ పోగు మనకు బ్లౌజ్ పోగు అనేది పట్టేసిందనుకోండి, బ్లౌజ్ అనేది చిన్నగయిపోతది. ఊకే తెగుతా ఉంటది. దానికంటే మనం తీసుకొని అతుకించుకొని, ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసుకొని, అక్కడ కూడా అక్కడొకటి, ఇక్కడొకటి టాకాలేసుకుంటే, మనకు బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే రెడీ అవుతది. ఇవన్నీ నేను కూడా రాబోయే వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలాగే ఏ బడ్జెట్‌లో వస్తాయి మీకు. ఎక్కడికి ఆల్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీగానే ఉంటది. అవి ఎన్ని వస్తాయి? ఎలా కుట్టుకోవాలి? ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్‌కి ఎన్ని వస్తాయి? ఎన్ని పడతాయి? మీరు ఒక బ్లౌజ్‌కి ఎలా రెడీ చేసుకుంటారనేది కూడా నేను ఒక బ్లౌజ్ అనేది రెడీ చేసి మరీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసి కొంచెం ఇక్కడ నాకైతే దారం తెగింది. అందుకని నా పూసలనేది బయటకు తీసి, మళ్ళా వేరే దానికి ముడి యేసుకొని, ఆ చైన్‌ని కూడా నేను అందులోనే కలుపుతూ మరి 2 సార్లు టాకాలేసుకుంటే లోపలికెళ్ళిపోతది. ఆ చైన్ అనేది మనకు ముడి పడిపోయినట్టు. ఎక్కడ వర్క్ అయితే డిస్టర్బెన్స్ అయితే కాదు మనకి. అలా కుట్టుకుంటూ రండి. ఇక్కడ నేను సిల్క్ దారంతోటి అవుట్‌లైన్ ఎలా ఇచ్చానో, ఈ రెండిటికి మాత్రం జరీ దారంతోటి ఇస్తా. అంటే ఏది లుక్ మీకు బావుంటదనేది మీ ఐడియా కొద్దీ మీరేసుకోవాలి. మనకెక్కువ పట్టు చీరలన్నప్పుడు గోల్డ్ ఎక్కువుంటది. సిల్క్ థ్రెడ్ అనేది తక్కువ యూజ్ చేసుకుంటాం కాబట్టి, గోల్డ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చూపిచ్చాను. చూసి మీరందరూ ప్రాక్టీస్ చేసి, నాకైతే ఫోటోస్ పెట్టండి లేదా కామెంట్‌లో పెట్టండి. అక్క ఇది ఈ వీడియో అర్థం కాలేదు లేదా అర్థమైంది. వేరే రకంగాను చూపియండన్నా నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి. మధ్యలోకైతే కొంచెం బ్రేకొచ్చింది. కరెంట్ పోయొచ్చేసరికి బ్రేకొచ్చి మళ్ళీ అలాగే కంటిన్యూషన్‌గా వీడియో అనేదైతే తీశాను. దీనికైతే అవుట్‌లైన్ కుడుతున్నాను. ఎందుకంటే మనకి లాంగ్ అండ్ షార్ట్ అనేది ఈజీయే. అందరికొచ్చిందే. ఆల్మోస్ట్ పాత వీడియోలలో కూడా చెప్పాను నేను. అది కూడా అర్థం కాకపోతే మళ్ళీ రేపు వచ్చే వీడియోలో అయితే లాంగ్ అండ్ షార్ట్ కుట్టే చూపిస్తాను మొత్తము. చూడండి. చూసి అయితే నేర్చుకోండి. నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ మాత్రం కంపల్సరీ పెట్టండి. ఎలా ఉంది? ఎలా రావాలి? ఇంకా మంచిగా నీట్‌గా తీయండి అంటారా? నీట్‌గా కుట్టి చూపియండి అని చెప్తారా? లేదా నా వాయిస్ ఓవర్ నచ్చిందా? నచ్చలేదా? ఎలా ఉందనేది కూడా మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా నేర్చుకొని మీకు ఇంకా అంటే మాట్లాడడం నేర్చుకొని నేర్పిస్తాను. కుట్టడం అయితే నేను గత 10 సంవత్సరాల నుంచి కుడుతూనే ఉన్నాను. వీడియోస్ మాత్రం ఈ మధ్యలోనే అప్‌లోడ్ చేసుకుంటున్నాను నేను. అందరూ కావాలంటున్నారు అని చెప్పి. బేసిక్ వీడియోస్ పెడతాను. ప్లస్ దీంట్లో అడ్వాన్స్ వీడియోస్ కూడా పెడతాను. చూడండి, నేర్చుకోండి. అల్లికలు కూడా వస్తాయి దీంట్లోనే మనకి. చెప్తాను అల్లికలు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేదైతే ఒక్కొక్కటి కొన్ని లైవ్, కొన్ని వీడియోస్ రూపంలో అయితే పెడుతున్నాను. లైవ్‌కి వచ్చేవాళ్ళు గూడా ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ టైంకి లైవ్ పెట్టాలో ఆ టైంకైతే నేను లైవ్ పెడతాను. 4:30-5:30 మీకు ఫ్రీగా ఉన్నారంటే ఆ టైంకి నేను లైవ్ ఆన్ జేస్తాను. ఆ టైంలో మీరు చూస్తారంటే నేను కుట్టి చూపిస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిటీగా, క్లారిఫికేషన్‌గా చెప్తాను. ప్లీజ్ వచ్చేవాళ్ళుంటే నాకైతే కామెంట్ చేయండి కింద. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోయింది. చిన్న నెక్కే బేబీకి అంటే 1 ఇయర్ బేబీకి ఎంత తీసుకోవాలో నీకు అంతనే తీసుకొని మరి అంటే మనకు హ్యాండ్ మూవ్‌మెంట్ వచ్చింది ప్రాక్టీస్ అయినామన్నప్పుడు డైరెక్ట్ వేరే వాళ్ళ బ్లౌజ్‌లకి అంటే కస్టమర్ బ్లౌజ్ ఏసి అక్కడ కొంచెం మిస్టేక్ అయిందని మళ్ళా ఇప్పి ఎయకుండా ఫస్ట్ మనం కాటన్ దాని మీద ఒక చిన్న బంచ్‌లాగా ఏసుకున్నామనుకోండి. దీని మీద ప్రాక్టీస్ అయిపోతది. తర్వాత దాని మీద ఈజీగా ఏసుకోవచ్చు. అలా అందుకోసమనే నేనెప్పుడు కానీ ఒక కాటన్ క్లాత్ పైన ప్రాక్టీస్ చేసుకొని ఎందుకంటే ఇది డెమో పీస్‌లాగా గూడా ఉంటాయి మనకి. అరే! ఈ కస్టమర్‌కి ఇదేసాము. ఈ డిజైన్ బావుంది అనేది మనకు గుర్తుంటాయన్నట్టు. మన బ్లౌజులకైనా మనకు గుర్తుంటాయి. అలా ఒక చిన్న డెమో పీస్‌లాగా నేనైతే ప్రతి బ్లౌజ్‌కి పెట్టుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే ప్లీజ్ అండి అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా చెప్తున్నానండి. జర ఛానల్ మీద కన్నెయ్యండి. చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది చెప్తారో. ఇంకా మనకు ముచ్చట అయితే ఏం లేదు. మన దగ్గర ఉన్న మెటీరియల్ తోటే మనం ఎలా కుట్టుకోవాలి ఏంటనేదైతే ఉంటాయి. ఆల్మోస్ట్ మన దగ్గర షుగర్ బీడ్స్, దర్దోసి అన్నీ తెచ్చుకుంటాం. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటున్నాం కాబట్టి
అయ్యే మెటీరియల్ పెట్టి కూడా మనం బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు. ఇగ వచ్చేదైతే సంక్రాంతి కాబట్టి సంక్రాంతి ముగ్గులు ఎట్లా ఏసుకోవాలనేది గూడా చూపిస్తాను. మనం గోరుముగ్గు ఏస్తాం కదా! ఇట్లా నానమ్మల్లాగా. ఆ ముగ్గులనేది ఎలా ఏసుకోవాలా ఏంటనేది గూడా నేను పెడతాను వీడియోస్ అనేది చూసి అవి గూడా ప్రాక్టీస్ చేయండి. అవి గూడా నేర్చుకోండి, ఎయ్యండి. మగ్గం వర్క్ కూడా నేర్చుకోండి. హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ గూడా పెడతాను. దీంట్లో ప్రతి ఒక్క వీడియో అయితే వస్తది. మీకు ఏ వీడియో యూజ్ అయితే ఆ వీడియో చూసి ప్రాక్టీస్ చేసి కుట్టుకోండి. బ్లౌజ్‌లకు గానీ, డ్రెస్‌లకు గానీ, శారీస్ కానీ దేనికైనా కూడా మనకి అంటే సింపుల్‌గున్న బ్లౌజులు ప్లెయిన్ ఉన్నాయనుకోండి. లేదు ప్లెయిన్ లేదు మన దగ్గర ఎట్లాగో ఉంటాయి ప్లెయిన్ బ్లౌజులుంటాయి. పిల్లలకు గాని ఉంటాయి. మనకి నెక్స్ట్ వీడియో అయితే నేనొకటి చిన్నది అంటే హెయిర్ బ్యాండ్‌కి ప్లస్ అలాగే ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయి గదా! మనకి ఉలెన్ బోస్ అనేది నడుస్తున్నాయి. ఆ బోస్ కూడా నేను రెడీ చేసి అమ్ముతున్నాను. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు చూపిస్తాను ఏమేమున్నాయన్నది. ఆ బోసే మనకిక్కడ మగ్గం వర్క్‌కి ఎలా ఏసుకోవాలనేది మీకైతే ఒక వీడియో అనేది పెడతాను. అది తీసుకొని మన రబ్బర్ బ్యాండ్‌కి ఎలా కుట్టుకోవాలి, లేదా యూ పిన్‌కి ఎలా కుట్టాలనేది చెప్తాను. చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. అక్క వీడియో క్లారిటీ ఉందా? లేదా? అనేది గూడా నాకు కామెంట్స్‌లో చెప్తే నేను నెక్స్ట్ ఇంకా కొంచెం ఫెదర్‌గా తీసుకోవడానికైతే యూజ్ అవుతది. ఇప్పుడిప్పుడే అట్లా అట్లా నేర్చుకొని మీకు వీడియోస్ పెడుతున్నాను. చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్‌గా ముందుకొస్తాను. ప్రతి ఒక్క వీడియో కూడా పెడతాను. మన ఇంట్లో మనం కుట్టుకోవడానికి ఏం లేదు. మనకు టైం దొరికినప్పుడు కుట్టుకోవచ్చు. నిదానంగా ప్రాక్టీస్ చేయొచ్చు. నిదానంగా నేర్చుకోండి. ఫస్ట్ అయితే నీడిల్ ప్రాక్టీస్ కంపల్సరీ చేసుకోవాలి. అది వచ్చిందంటే ప్రతి ఒక్క బ్లౌజ్ వర్కులు మనం ఏసుకోవచ్చు. ఎన్ని వేల బ్లౌజులైనా ఎయొచ్చు. 1, 2 అనేది కానే కాదు. ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది ఏసుకోవచ్చు మనకి. మెయిన్ ప్రాక్టీస్ చేస్తేనే ఉంటది. ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలి అంతే. మనకొకసారి బిర్యానీ వండినామనుకో, ఒకసారి బిర్యానీ మంచిగా రాలేదు. నెక్స్ట్ టైమ్ మంచిగొచ్చిందంటారు. మూడోసారి ఇంకా బావుందంటారు. నాలుగోసారి ఇంకా బావుందంటారు. ఇంగ అప్పటినుంచి మనమే బిర్యానీ ఇంట్లోనే వండుకుంటాం. బయటకేం పోకుండా ఇంట్లోనే వండుకుంటాం గదా! మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అన్నిటి కష్టాలకన్నట్టు వర్కులేసుకోవాలని ఉంటది. ఏపిచ్చుకోలేము. అందుకని మన ఇంట్లో మన ఫోన్ పట్టుకొని మనం నిదానంగా నేర్చుకొని మన బ్లౌజులు మనం కుట్టుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఎంతవరకు అర్థమైందో చెప్పండి. ఇంకా వీడియో మొత్తం మాట్లాడాలంటే నాకు కొంచెం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ సగం వీడియో అయితే నేనిప్పుడు ఆపేసి మీ అందరికీ బాయ్ చెప్పి మళ్ళీ ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి. ఇలా ఉంటది మనకి మొత్తం కుందన్ అతికిచ్చినంక. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ మీద కన్నేయండి అందరూ.